హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. బిగ్ బాస్ హౌస్లో జరిగిన విచిత్రం అవినాష్ టికెట్ టు ఫినాలే సాధించడం. అది ఎలా జరిగిందనేది మనకు క్లియర్గా తెలియాలి. వైల్డ్ కార్డ్స్లో కమెడియన్స్లో రోహిణి, అవినాష్కి టికెట్ టు ఫినాలే కంటెస్టెంట్స్గా బ్యాడ్జీలు వచ్చాయి. ఓజీస్లో నిఖిల్కి బ్యాడ్జ్ వచ్చింది. కానీ నిఖిల్ లాంటి పెద్ద ప్లేయర్ దాటుకుని టీటీఎఫ్ గెలుచుకోవడం అనేది గొప్ప లక్. అవినాష్ ఓటింగ్ ఆర్డర్లో కూడా లాస్ట్ ప్లేస్లో ఉన్నాడు. 2 times నామినేషన్లోకి వచ్చాడు. ఒకసారి చీఫ్ అయినందుకు నామినేషన్ నుండి తప్పించుకున్నాడు. రెండవసారి ఎవిక్షన్ షీల్డ్తో రవి రక్షించాడు. ఇప్పుడు మరి బిగ్ బాస్ కాపాడుతాడు అని అనుకోవాలి. మరి శ్రీముఖి హౌస్లోకి వచ్చాక ఈ ఫైనల్ పెట్టారు. మరి ఇందులో ఏమైనా గిమ్మిక్స్ ఉన్నాయా? శ్రీముఖి ఫ్రెండ్ కదా, చూద్దాం. మరి ఈ విశేషాలు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఇక నిన్న జరిగిన టాస్క్లో ప్రేరణకి బ్లాక్ బ్యాడ్జ్ వచ్చినందుకు చాలా ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. పునర్నవి, రితిక హౌస్లోకి వచ్చి హల్చల్ చేశారు. కంటెస్టెంట్స్ వాళ్ళు స్ట్రాంగ్ పాయింట్స్ అయితే అడిగారు. పృథ్వీ, నీకు విష్ణు ఏమవుతుందని అడిగితే ఫ్రెండ్ అని క్లియర్ చెప్పేశాడు. గేమ్ ఏమైనా స్పాయిల్ అవుతుందా అంటే అవడం లేదని చెప్పాడు. విష్ణుని సింపతి కార్డులో వాడుకుంటున్నావు అంటే అదేం లేదు, నాకు సింపతి అవసరం లేదని చెప్పాడు. ఇక నిఖిల్, నీకు కప్పు ముఖ్యమా ఫ్రెండ్ ముఖ్యమా అంటే కప్పు అని అంటాడు. ఇక టాస్క్లకు సంబంధించి పృథ్వీ, నిఖిల్, ప్రేరణ, గౌతముల మధ్య జరుగుతుంది. ఫస్ట్ నిఖిల్ని, గౌతమ్ని గెస్టులు సెలెక్ట్ చేసి వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోమంటారు. నిఖిల్ పృథ్వీని, గౌతమ్ ప్రేరణని సెలెక్ట్ చేసుకుంటాడు. ప్రేరణని సెలెక్ట్ చేసిన తేజ కోపం వచ్చి తన సేఫ్ సైడ్ లో ఉండటం కోసం తీసుకున్నాడు ప్రేరణని. నన్ను తీసుకోలేదు, వాడంతా చూస్తాను, వాడి విషయాలు బయట పెట్టేస్తాను, తేల్చేస్తాను అంటున్నాడు. అంటే టీంలోకి తీసుకోకపోతే తప్ప తన స్ట్రాటజీ ప్రకారం తన గేమ్ ఆడుకుంటున్నాడు గౌతమ్. నేను తీసుకుంటాను, గ్రూప్ గేమ్ అంటారేమో అనుకుని ఉండవచ్చు. నువ్వేం పీకావు, బ్రిడ్జ్ గేమ్ లో ఓడిపోయావు. సెకండ్ గేమ్ లో కూడా తేజ ఆడలేకపోయాడు. ఇది ఇక ఫిజికల్ గేమ్ తేజ ఆడలేడు, అందుకే గౌతమ్ తీసుకోకపోవచ్చు. కానీ తెలివిగా నిఖిల్ మాత్రం నేను పృథ్వీని, తేజని తీసుకుందాం అనుకున్నానని పాయింట్ లేవనెత్తాడు. ఇక్కడ మాస్క్ వాడాడు, ఏదో తేజ మాట వాడాడు నిఖిల్. ఇక గౌతమ్ అయితే క్లియర్ గా స్ట్రైట్ గా ఎవరు అరుకులో వారినే సెలెక్ట్ చేశాడు. ఇది తెలియని వాళ్ళు గౌతమ్ మీద పడతారు. ఓవరాల్ గా ఫస్ట్ టాస్క్ లో నిఖిల్ కి ఫస్ట్, సెకండ్ పృథ్వీకి, థర్డ్ ప్రేరణ, ఫోర్త్ గౌతమ్ వస్తారు. కానీ ఇందులో ట్విస్ట్, నిఖిల్ పృథ్వీకి ఈక్వల్ గా వస్తాయి స్కోర్. కానీ చిన్న మిస్టేక్ చేయడం వల్ల పృథ్వీకి సెకండ్ వస్తుంది. ఇక నలుగురిలో ఒకరిని తీసేయాల్సి వస్తే ప్రేరణ చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఆమెకి బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తారు. ఇక్కడ సంచాలక మీద చాలా సీరియస్ అయింది ప్రేరణ. నేను థర్డ్ వచ్చాను కదా, నేను బ్లాక్ బ్యాడ్జ్ కి అర్హురాలను కాదు అంటుంది. కానీ సంచాలకం చిన్న మిస్టేక్ చేసావు, లాస్ట్ నిన్ను అక్కడే నుంచోమని చెప్పాం, కానీ నువ్వు మా మాట వినలేదు, గౌతమ్ అక్కడే ఉన్నాడు అన్నారు. ప్రేరణ వినలేదు. ఇక బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు బ్లాక్ బ్యాడ్జ్ తీసుకోమని. ఇక్కడ తీసుకుంది. ఇక వెళ్ళేటప్పుడు గెస్టుల దగ్గరికి వచ్చి ప్రేరణ రెస్పెక్ట్ కూడా చేయలేదు. అంటే ఓడిపోతే తీసుకోలేదా? ప్రేరణ నబ్బిల్ బిహేవియర్ ఈ 2 weeks లో మరీ వర్స్ట్ గా తయారైంది. ఇక టీటీఎఫ్ కంటెంటర్ గా నిఖిల్ సెలెక్ట్ అయ్యాడు. మరి నిఖిల్ కి, రోహిణికి, అవినాష్ కి, శ్రీముఖి వచ్చి ఏం టాస్క్లు పెట్టింది? అవినాష్ ఎలా చీఫ్ అయ్యాడు? ఇందులో బిగ్ బాస్ హస్తం ఏమైనా ఉందా అనేది ఈ రోజు తెలుసుకుందాం. మీ ఫేవరెట్స్ కంటెస్టెంట్స్ కి తప్పకుండా ఓట్ చేయండి. ప్లీజ్ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.